ప్రైజుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కృప మీకందరికీ తోడైన కాక. యేసుక్రీస్తు ప్రేమ సహవాసముతో మీరందరూ నడుస్తున్నారని, ఆయన ప్రేమ విరిగినట్లు నడుస్తున్నారని, ఆయన విశ్వాసం యథార్థవంతుడు, ఆయన పక్షముగా నిలిచి ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున కూడా వందనాలు తెలియజేస్తాను. ఏ ప్రాంతంలో ఏ దేశంలో లేకుండా నా ప్రభువైన రక్షకుడు ఆశీస్సులు మీకు ఉండాలని, మీ కొరకు, మీ బిడ్డల కొరకు, అలాగే మీ భర్తల కొరకు, భార్యల కొరకు, ప్రతి తల్లిదండ్రుల కొరకు నేను అనిదినములో ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా మా యూట్యూబ్ చూస్తున్నందరూ కూడా పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తానండి. ఇది బిడ్డరా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక బిడ్డలకు కూడా మరి రక్షణ కావాలి. రక్షించేవాడు, ఆదరించేవాడు నా యేసు ప్రభు ఒక్కడే. ఆయన ప్రేమ దయా కెరటం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయన ప్రభా, ఏ బిడ్డ ప్రభా కుటుంబంలో ప్రభా శోధన, బాధ, ఇబ్బంది ప్రభా ఉన్నారు, శాంతిని సమాధానం లేక కుటుంబంతో ఆశీస్సులు, నీ దీవులు, నెమ్మదిని సమాధానంగా నిబ్బరముగా ఉన్నట్లుగా నీ సహాయం తెచ్చండి. నీ సహాయములు, నీ ఆశీస్సులు ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు, భార్య భర్తలు దీవించి అయ్యా నీ దేవా నీకు వందాతండి. నీ కృప ఇప్పుడు నిబ్బరముగా ఉన్నట్లుగా నీ ఆశీస్సులు ఇప్పుడు కుమ్మరించమని రాకపోకలంతా ప్రేమించు. ప్రతి సంఘాలు, ప్రతి దైవజ్ఞులు నాయన, ప్రతి కుటుంబంలో ఎవరెత్తి ప్రభా పెద్ద సేవకులు, చిన్న సేవకులు అనేక బిడ్డలు రక్షించి నీ కాపుదల భద్రత ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టడం వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చి మాట్లాడిపోయే అంశం నిబ్బరముగా ఉన్నది. నిబ్బరముగా ఉండాలి. అలాగండి, నీ హృదయములో నిబ్బరముగా ఉంటేనే నువ్వు ప్రశాంతముగా ఉంటావు, శాంతిని సమాధానంగా ఉంటావు. నిబ్బరము లేని నీ హృదయము ప్రశాంతి ఉండదు. నీ కలిగి ఉన్న దాంట్లోనూ తృప్తిపరిచే యేసయ్య నీకు నిబ్బరముగా హృదయం ఉండాలని. మీ ఇక్కడ 108 మొదటి వచనములోను వెళ్తే, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానములు చేస్తున్నాను. నీ హృదయం నిబ్బరంగా చేస్తుంది. దేవుని స్తుతిస్తాం, దేవుని పాడతావు, దేవుని గానములు నిబ్బరముగా ఉండి ఆయన అనురాగముతో ప్రేమ చేస్తావు. ఆత్మ పాడుతూ గానములు చేస్తా ప్రియబిడ్డరా. అప్పుడు సర్వమండలు సీత మెలుకుని నేను ఆయన సేవిస్తావు, ఆయన కూడా నేను సేవిస్తాడు. ఎందుకనక ఆయన జనుల మధ్యకి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి నీవు ప్రజలకు నువ్వు ఎలా కీర్తిస్తున్నావో దేవుని కూడా నేను అలా కీర్తిస్తాడు. ఆయన యెహోవా మరి కృప ఆకాశం అంటే ఉన్నతముగా ఎత్తైనది, కోట నిన్ను ఎత్తుగా చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమిట్లరా, మనం నిబ్బరముగా ఉండాలి. నిబ్బరముగా ఉండాలి. ఏం చేయాలి? నీ హృదయం ప్రశాంతముగా పాటలు పాడుతూ చక్కగా ఆయన ఆరాధిస్తూ ప్రార్థన చేస్తా ఉంటే నీకు నిబ్బరము ధైర్యముగా ఇస్తాడు. అప్పుడు ఆ రోజున మరి మోషే నీకు తోడైనట్టు ఉంటాను, నిబ్బరముగా ధైర్యముగా ఉండు యెహోషువతో మాట్లాడు. యెహోషువా నువ్వు ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు, నీకు మోషే తోడైనట్లు నీకు తోడే ఉంటా, నేను ఎత్తుగా చేస్తాను అని యెహోషువతో మాట్లాడు. పిరిమిట్లరా, మనము కూడా యెహోషువలాగా నిబ్బరముగా ధైర్యంగా ఉండాలి. ఎందుకనక మోషే ధైర్యవంతుడు, ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆరాధిస్తా మరి అలాగే సినాయి కొండకెళ్ళి 40 దినాలు కూడా గడిచాడు. ఎందుకని? ధైర్యవంతుడు, బలవంతుడు. దేవుడి సహాయం లేదే నీకు ధైర్యం ఎలా వస్తుంది? దేవుడి సహాయం కావాలి. తిరుమట్లరా, ఈ విషయం తెలుసుకోవాలి. నిబ్బరముగా ధైర్యం. కుటుంబంలో నిబ్బరం లేదా? ఆర్థిక ఇబ్బందులు నిబ్బరం లేదా? ఆరోగ్యంలో నిబ్బరం లేదా? దేవుడు నీ హృదయం నిబ్బరముగొండు, ధైర్యముగొండు, నీ సహాయమును నీ చేస్తా. ఏ కీడుముకు నీకు దొరుకు రాదు. నీ సహాయమే అభివృద్ధి కార్యం చేస్తాయని దేవుడి పక్షమన్నాడు. తిరుమటరా, ఈ విషయం తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ఎంత రీతిగా ప్రేమించాడంటే ఆయన సహవాసము నిబ్బరముగా ధైర్యముగా ఉంటేనే నీ ఏకరీతిగా నీ పక్షముగా ఉంటాడు. నిబ్బరముగా ఉండాలి. కుంగిన వేదత్తు నీ హృదయం కుంగిపోతే అప్పుడు నీ హృదయం పాపం వల్ల ఏం చేస్తాయండి? తలహీతిపోతాం, అనారోగ్యం తెచ్చుకుంటాం, శోధనలో పడిపోతాం, ఆవేశపడిపోతాం.
మన దేవుని హృదయములు ఇచ్చాడు. ఈ హృదయం ప్రశాంతముగా నిబ్బరముగా ఉంటే అప్పుడు దేవుని పాడములు నువ్వే స్తుతిస్తావు, ధైర్యంగా ఉంటావు. ఈ విషయం తెలుసుకొని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. నిబ్బరముగా ధైర్యం ఉన్నాడు ప్రభాన. ఎవరి ప్రభా నిబ్బరము ధైర్యంగా ప్రభా ఉంటున్నారు, వాళ్ళ కుటుంబంలో ఆదరించే ప్రభా నిబ్బరముగా ధైర్యం నేను కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళకి సహాయముతో సహవాసముతో అయా నీ ధైర్యం దయచేది ప్రభా. హృదయం కనిమని పరిచిన ప్రభా నాయన వాళ్ళ ప్రేమించిన ప్రతి కుటుంబంలో లేవనెత్తండి. ప్రతి భార్య ప్రతి భర్త దీవులు దీవించి నీ ఆశీస్సులు దీవులు నడిపించని గొప్ప కార్యము దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ వ్యక్తములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమె. ప్రయోజనండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక ఆమె.